నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం ఏఈఐఓయు, సో వీటి ఎఫెక్ట్ అసలు న్యూమరాలజీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు ఏఈఐఓయు ఓవల్స్తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఓవల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యు కానీ, ఈ లెటర్స్తో పేర్లు స్టార్ట్ అయ్యే వాళ్ళు 2024లో ఎలా ఉంటుంది, అసలు లెటర్ ఏ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను. అంటే టోటల్ లెటర్స్ 26 అక్షరాల్లో ఓవల్స్ 5, ఏఈఐఓయు. ఈ ఓవల్స్ లేకుండా పేరు ఉండదు. ఓన్లీ కాన్సనెంట్స్తో ఒక అర్థవంతమైన పేరుని తయారు చేయలేము. సో ఓవల్తోనే నేమ్ స్టార్ట్ అయితే ఆ మనుషులకి శక్తి ఎక్కువ, దైవ దీవెనలు ఎక్కువ. సో వీళ్ళు చాలా అదృష్టవంతులు. పేరు ఏతో కానీ, ఈతో కానీ, ఐతో కానీ, ఓతో కానీ, యూతో స్టార్ట్ అయ్యేవాళ్ళు. సో 2024లో ఒక్కొక్క లెటర్కి లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అనేది గుడి గోపురం లాగా ఆకారం ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. ఏకి సంఖ్యాబలం 1. 1 ఇస్ గవర్న్డ్ బై సూర్యదేవుడు, సూర్య భగవాన్. సో ఈ సూర్య భగవానుడి దీవెనల వల్ల లెటర్ ఏ వాళ్ళు తొందరగా వెలుగులోకి వస్తారు, వెలుగుతూనే ఉంటారు. ఈ లెటర్ ఏకి ఆయుష్ ఎక్కువ, పట్టుదల ఎక్కువ. వీళ్ళెప్పుడు నంబర్ 1గా ఉంటారు. ఏకి సంఖ్యాబలం 1. వీళ్ళు నంబర్ 1గా ఉంటారు, లీడర్స్గా ఉంటారు, మాస్టర్స్గా ఉంటారు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. లైక్ అమితాబ్ బచ్చన్, లైక్ అమీర్ ఖాన్, లైక్ అక్షయ్ కుమార్, లైక్ అక్షయ్ ఖన్నా, ఐశ్వర్య రాయ్. ఇలా ఎత్తుకుంటూ పోతే లెటర్ ఏతో అమెజాన్, ఏతో యాపిల్ కంపెనీ, సో ఏతో అంబానీ గ్రూపు, లేకపోతే ఏతో అదానీ గ్రూప్ నంబర్ 1గా ఉంటారు. ఈ లెటర్ ఏకి సంఖ్యాబలం 1. చాల్డీన్ అండ్ కబాలా సిస్టంలో 1. లక్కీ కలర్స్ ఎల్లో కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ కనక పుష్యరాగం లేదా రూబీ. మోర్ దెన్ 3 carats టు ద ఇండెక్స్ ఫింగర్, అది మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు. సో ఏకి అన్లక్కీ నంబర్ 6 అండ్ 8. సో లెటర్ ఏకి పడని సంఖ్యాబలం 6, 15, 24, 8, 17, 26. సో లక్కీ వారం వచ్చి ఆదివారం. కంప్లీట్ గ్రీన్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ ఎల్లో బ్లూ వేసుకోవాలి. ఒక రూబీ లేదా కనక పుష్యరాగం లేదా వీలైతే 2 స్టోన్స్ కూడా ధరిస్తే ఎక్కువ అదృష్టం. 2024లో లెటర్ ఏ వాళ్ళకి ఆగస్టులో మరియు జూన్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. అవి అధిగమిస్తే మిగతా 10 నెలలు తిరుగులేదు. సో లెటర్ ఏ వాళ్ళకి 2024లో 10 నెలలు అద్భుతంగా ఉండబోతుంది. మంచి గ్రోత్ చూస్తారు. సో లెటర్ ఈకి సంఖ్యాబలం 5. 5 అంటే పంచభూతాల దీవెనలు. సో బుధుడు వీళ్ళని బ్రహ్మాండంగా దీవిస్తాడు. ఈ 5 నంబర్ సంఖ్యాబలం ఉన్నవాళ్ళు, అంటే లెటర్ ఈతో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు, మంచి మాటకారులుగా ఉంటారు. వీళ్ళు మాట్లాడితే ఎంతసేపు నీకు విలాన్ అనిపిస్తుంది. వీళ్ళ మాటలతో ఎవరినైనా వాళ్ళ వైపు తిప్పుకోగలరు. సో వీళ్ళు కష్టపడకుండానే మంచి స్టేజ్కి వెళ్ళగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అదృష్టమైన పుట్టుక. సో లెటర్ ఈతో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు అదృష్టవంతులు. లక్కీ నంబర్ 5, లక్కీ కలర్ బ్లూ కలర్, యాష్ కలర్, యాష్ గ్రే కలర్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ వజ్రం, డైమండ్. సో మోర్ దెన్ 10 cents రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వేసుకోవాలి. లెటర్ ఈ వాళ్ళకి 2024లో ప్రతి నెల కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. సో 12 నెలలు కూడా మంచి మార్పులు, గెలుపులు, సంతోషమైన వార్తలు, ప్రమోషన్లు. సో పెళ్లి కాని వాళ్ళకి మ్యారేజ్, ప్రమోషన్ వాళ్ళకి ప్రమోషన్, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడం, అన్ని మంచి వార్తలు వింటారు లెటర్ ఈ వాళ్ళకి. ఐ వాళ్ళకి, ఐ అంటే సంఖ్యాబలం చాల్డీన్ సిస్టంలో 1, కబాలా సిస్టంలో 9. ఈ 1, 9 కలయిక అనేది అద్భుతం. సో 1, 9 కాంబినేషన్ ఇస్ ఐ, అంటే ఆది అంత కలయిక అనేది అద్భుతం. ఈ లెటర్కు ఉన్నంత శక్తి ఆల్మోస్ట్ టాప్ 5లో లెటర్ ఐ కూడా ఉంటుంది. సో ఇట్స్ ఏ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ,
వీళ్ళు సూర్య భగవానుడి దీవెనతో నంబర్ 1గా ఉండగలరు. కుజుడు దీవెనల వల్ల ధైర్యం, పట్టుదల, పౌరుషం, సో వీళ్ళు లీడర్షిప్తో ఉండగలరు. అండ్ 9 క్వాలిటీస్ వల్ల రియల్ ఎస్టేట్, షేర్ బిజినెస్, ట్రేడింగ్, సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బ్రహ్మాండంగా రానియగలరు. సో 1-9 కాంబినేషన్ వల్ల 2024లో ఐ లెటర్ వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది. సో వీళ్ళకి తిరిగే లేదు. సో ఐ వాళ్ళకి లక్కీ స్టోన్ కోరల్ పగడం మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, లేదా కనకపుష్యరాగ మోర్ దెన్ 3 క్యారెట్స్. సో వీళ్ళకి లక్కీ కలర్స్ ఎల్లో కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్. అన్లక్కీ కలర్ గ్రీన్ అండ్ బ్లాక్, ఈ రెండు అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ లెటర్ ఏఈఐ ఓ, లెటర్ ఓ. ఓకి సంఖ్యాబలం 7, చాల్డీన్ సిస్టమ్, కబాలా సిస్టమ్ వాల్యూ 6. సో 7 వల్ల కేతు దీవెనలు, శుక్రుడు దీవెనలు. సో కేతు అండ్ శుక్రుడు ఇద్దరు దీవిస్తారు లెటర్ ఓని. అందుకే ఓతో పేరు పెట్టుకునే వాళ్ళు తొందరగా డబ్బులోకి వస్తారు, పేరులోకి వస్తారు, వెలుగుతూనే ఉంటారు. సో వీళ్ళకి ఒక పచ్చ మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్. వీళ్ళకి గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ లక్కీ కలర్స్. వీళ్ళకి అన్లక్కీ కలర్స్ అంటూ ఏమీ లేవు. సో లెటర్ ఓ వాళ్ళకి 2024లో చాలా బాగా ఉండబోతుంది. అండ్ లాస్ట్ లెటర్ యూ. యూకి చాల్డీన్ సిస్టంలో సంఖ్యాబలం 6, కబాలా సిస్టంలో వాల్యూ 3. సో లెటర్ యూకి దేవతల దీవెనలు ఉంటాయి, రాక్షసుల దీవెనలు కూడా ఉన్నాయి. సో 6 అనేది శుక్రుడు, వీనస్, 3 అంటే జూపిటర్, దేవతల గురువు. సో లెటర్ వీకి అంటే ఏ లెటర్ కూడా ఇలా దేవతలు రాక్షసులు రెండు కలిసి దీవించే లెటర్ లేదు, ఒక లెటర్ యూ మాత్రమే. సో యూకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఈ లెటర్ దేవతల దీవెనలు, రాక్షస దీవెనలు తీసుకొని అద్భుతంగా పైకి వస్తుంది. సో లక్కీ స్టోన్ ఈ లెటర్ యూ వాళ్ళకి గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్ మిడిల్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో. సో కలర్స్ అన్ని కలర్స్ వాడుకోవచ్చు, అన్లక్కీ కలర్స్ ఏమీ లేవు. లెటర్ యూ వాళ్ళకి ఈ 3-6 ఎఫెక్ట్ వల్ల 2024లో మంచి అభివృద్ధి చూస్తారు. సో ఏఈఐఓయులో పేరు ఉండి కూడా ఏం చేసినా కలిసి రావట్లేదంటే మొదటి అక్షరం తర్వాత వచ్చే అక్షరాల సమ్మేళనలో ఇబ్బందులు ఉన్నట్టు. సో ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు నన్ను సంప్రదిస్తే నేను మీ పేరు మార్చను, మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను. లైక్ మురుగదాస్లో ఏ తీసి ఓ పెట్టాము, లైక్ అమీర్ ఖాన్లో ఇంకొక ఏఏఎంఐఆర్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిలో REDDE, రెడ్డి బదులు రెడ్డి అని పెట్టాము. సో చిన్న చిన్న మార్పులు చెప్తాము. ఇది వాడుకోవడం వల్ల లైక్ 2006లో యడ్యూరప్పని మార్చాం, ఆ తర్వాత 2 సార్లు సీఎం కర్ణాటకకు ఆయన. సో పేరులోనే శక్తులన్నీ ఉంటాయండి, పేరులో ఏముందిలే కాదు, ప్రతిదీ పేరులోనే ఉంటుంది. మనం పైకి రావాలన్నా పడిపోవాలన్నా పేరు నిర్ణయిస్తుంది. పేరు ఎంత చక్కగా ఉంటుందో మన లైఫ్ అంత బాగుంటుంది. సో ఏఈఐఓయులో మీ పేరు ఉండి మీరు ఇబ్బందులు పడుతుంటే ఒకసారి పేరులో బలం ఉందా లేదా చెక్ చేయించుకోండి. పేరులో బలం బాగాలేదంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి, సరి చేసుకోండి. 2024లో ఒక అద్భుతమైన లైఫ్ స్టార్ట్ చేయండి, గెలుస్తూనే ఉండండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగదు కూడా. ఇంత టైము, ఇంత నాలెడ్జ్, ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు. నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొనే అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి? రాంగ్ నంబర్స్ అనేవి 100 నంబర్స్లో 11 or 12 రాంగ్ నంబర్సే ఉంటాయి. 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 1 సూర్యుడు 6 శుక్రుడు ఉండకూడదు, 6, 3 ఉండకూడదు. 3 దేవతలు 6 రాక్షసులు కలిస్తే ధ్వంసం.
12 నంబర్ ఉండకూడదు, జీవితం తలకిందులు అవుతాం. అంతవరకు బాగుంటారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు, ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది 12 ఉంటే. 13 ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు. దివ్యభారతి బాగుంది, రాజీవ్ గాంధీ బాగున్నారు, సంజయ్ గాంధీ గారు బాగున్నారు. బట్ ఆ 13ని బ్లాస్ట్ నంబర్, సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, కూల్ చేసే నంబర్. 18 ఉంటే డైవర్స్, భార్యకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, డబ్బుకు కావచ్చు, మనశ్శాంతికి కావచ్చు. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 నంబర్ సడన్ బ్యాడ్ నంబర్. 13 and 31 ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇవి చాలా డేంజరస్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. 36 నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 అగైన్ 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే. సో నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు లక్కీ. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో, మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ. మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని, మంచి సొల్యూషన్తో, ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా. కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెట్టండి. సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్, కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు. సో 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం 30 to 40%. రాంగ్ నంబర్స్ ఉంటే 40 to 60. 3 రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్గా న్యూ బార్న్ బేబీస్ పుట్టిన వారం, 10 రోజులు, 20 రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి 200 నుంచి 300 వాట్సాప్లు వస్తున్నాయి. ఈ పేరు అనుకున్నాము, ఎలా ఉంది, ఇలా. సో న్యూ బార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. డైరెక్ట్ అపాయింట్మెంట్, స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. ఆ 10 పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ 10 పేర్లు పెడతాను. అన్ని యూనిక్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ 2023-24 పేర్లు, లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అపాయింట్మెంట్ కావాలన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను, మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆన్లైన్లో తీసుకున్న, నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. న్యూమరాలజీ ప్రకారం 2024లో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్, నెంబర్స్, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి.
సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.